So it is no problem, Nitin. So let me share my screen and log into this one. నా స్క్రీన్ కనబడుతుందా మీకు? Yes, sir. ఓకే ఓకే. ప్రాక్టీస్ చేయండి బ్రో, మీరు చేయకుండా ఉంటే కష్టం అవుతుంది. Yes, sir. డైలీ మినిమం ఒక టాపిక్ ఉన్నా కూడా మళ్ళీ అవే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ఓకే, స్టాప్ చేయకండి. దానిలో ఇంకా మీకు ఏమైనా ఆప్షన్స్ కనపడినా కూడా వీళ్ళు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా నన్ను అడగండి. ట్యాబ్స్కి వెళ్ళి క్లిక్ చేయండి. అక్కడ లాట్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి కదా, సమ్మరీ ట్యాబ్ కానీ, హార్డ్వేర్ ట్యాబ్ కానీ, ఈవెంట్స్, టాస్క్ అవన్నీ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి చూడండి ఒకసారి. ఓకే, రియల్ టైం ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది మనకు. ఈ ల్యాబే సిమిలర్గా ఉంటుంది కాబట్టి అక్కడ వర్చువల్ మిషన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఈఎస్ఎక్స్ఐ ఎక్కువ ఉండొచ్చు, లేదు ఇలానే కూడా ఉండొచ్చు. ఓకే, I hope you guys are able to see my screen. Okay. ఓకే, ఇక్కడ మనం వర్చువల్ మిషన్ చూసా అంటే లెట్స్ టేక్ విండోస్ మిషన్. ఓకే, ఇక్కడ చూసా అంటే రన్నింగ్ వర్షన్ ఇక్కడ ఏముంది, VMware టూల్స్ రన్నింగ్ వర్షన్ 11297, రైట్. ఇక్కడ స్టేట్ ఏముంది, కరెంట్ అని ఉంది. స్టేట్ ఏముంది, కరెంట్ అని ఉంది. ఓకే, సో ప్రతి ఒక్క వర్చువల్ మిషన్ కి VMware టూల్స్ అనేది చాలా మ్యాండేటరీ. ఓకే, VMware టూల్స్ అనేది చాలా మ్యాండేటరీ. ఓకే, సో ఈ VMware టూల్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే ESXi పైన మనం ఎప్పుడైతే వర్చువల్ మిషన్ బిల్డ్ చేస్తామో, ఈ ESXi వర్షన్ ఏది ఉంటుంది మనకు 7.0 ఉంది ఇక్కడ. ఓకే, అకార్డింగ్ టు దట్ వర్షన్ the VMware tools also get installed automatically for the virtual machine. Okay, VMware tools also get installed automatically to our virtual machine కి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయింది దాన్ని మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, సో ఇక్కడ మనకు లాజిక్ ఉంది. ఓకే, ఇది ఇప్పుడు కరెంట్ రన్నింగ్ అని చూపిస్తాను. ఇది కొన్ని రోజులకి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వన్ సినారియో 1. ఓకే, సినారియో 1లో ఇప్పుడు నాకు ఇక్కడ ESXi 7.0 ఉంది, రైట్. ఈ 7.0 బిల్డ్ వర్షన్ ఎంత ఉంది, 1732551 ఉంది. ఓకే, సో సపోజ్ ఐ వాంట్ టు అప్డేట్ ది బిల్డ్ వర్షన్. ఇది బిల్డ్ వర్షన్ అంటారు. ఓకే, ఈ పక్కన ఏదైతే ఉందో 1732551 ఉంది చూసారా, ఇది వర్షన్ ఏది 7.0.1. ఈ 1732551 చూసావా, ఇది బిల్డ్ వర్షన్ అంటారు అనమాట. ఈ బిల్డ్ వర్షన్ నువ్వు ఎప్పుడైతే అప్డేట్ చేసేస్తావో నెక్స్ట్ అవైలబిలిటీ వర్షన్కి, అప్పుడు VMware టూల్స్ అనేది అవుట్ ఆఫ్ డేట్ అవుతుంది. ఓకే, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, VMware టూల్స్ అనేది అవుట్ ఆఫ్ డేట్ అవుతుంది. ఓకే, ఇది ఆర్గనైజేషన్లో వెరీ రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్. ఓకే, అవుట్ ఆఫ్ డేట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ వన్ సినారియో. సెకండ్ సినారియో ఏముంటుందంటే, ఈ VMware టూల్స్ కంటిన్యూస్గా కూడా వర్క్ అవ్వాలని లేదు. ఓకే, రన్నింగ్ స్టేట్లోనే ఉండాలని లేదు. సో సమ్ టైమ్స్ బై డిఫాల్ట్ ఇవి డిఫాల్ట్ సమ్ టైమ్స్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో, ఇప్పుడు రన్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే సమ్ డ్రైవర్స్ ఇష్యూను లేదా అదర్ ఇష్యూస్ వల్ల VMware టూల్స్ అనేది అవుట్ ఆఫ్ డేట్ అయిపోవచ్చు.
అవుట్ ఆఫ్ డేట్ అయిపోవచ్చు. ఇక్కడ ఈ స్టేట్ రన్నింగ్ అని ఉంది కదా, ఇది రన్నింగ్ అని ఉండదు, అప్పుడు అవుట్ ఆఫ్ డేట్ అని కనపడుతుంది మనకు. VMware టూల్స్ అవుట్ ఆఫ్ డేట్ అని కనపడుతుంది. ఈ అవుట్ ఆఫ్ డేట్ అనేది ఆప్షన్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ లో మనం ESXi హోస్ట్ అప్డేట్ చేసినప్పుడు ఒకటి, రెండోది ఎప్పుడు ఇది ఈ డ్రైవర్స్ ఎప్పుడైతే లోపల ఇన్స్టాల్ అయితే డ్రైవర్స్ అది కొంచెం మిస్ మ్యాచ్ అయినప్పుడు లేదంటే సమ్ ఇష్యూ ఉన్నప్పుడు అవుట్ డేట్ అని వచ్చేస్తుంది. ఓకే, ఈ అవుట్ డేట్ ఉన్న ఇది ఒక సినారియో. అంటే ఫస్ట్ రన్నింగ్, సెకండ్ అవుట్ డేట్, థర్డ్ది ఏంటంటే నో VMware టూల్స్ అని వస్తుంది. నో VMware టూల్స్ అని వస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? నో VMware టూల్స్ అని వస్తుంది. ఈ వర్చువల్ మిషన్ ప్రతిదానికి VMware టూల్స్ మ్యాండేటరీగా రన్ అవుతూనే ఉంటారు. ఓకే, సో ఇక్కడ నో VMware టూల్స్ అని వస్తుంది. నో VMware టూల్స్ వచ్చి రెడ్ మార్క్ లో కనపడుతుంది, రెడ్ లో ఉంటుంది. ఓకే, అప్పుడు నో VMware టూల్స్ అంటే ఏంది? ఫస్ట్ అవుట్ ఆఫ్ డేట్ అని చూపించింది, తర్వాత వెళ్ళే కొందికి నాట్ ఇన్స్టాల్డ్ అంటే నాట్ రన్నింగ్ అని చూపించేసింది. ఇవి ఎందుకు ఇప్పుడు రన్ కాకపోతే దీనివల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనం ఏం మాట్లాడుకున్నా హెచ్ఏ మాట్లాడడం గుర్తుందా ఒకసారి? హెచ్ఏ ఏం చేస్తుంది? హెచ్ఏ వర్చువల్ మిషన్స్ ESXi హోస్ట్ ఫెయిల్యూర్ అయిందంటే వర్చువల్ మిషన్స్ ట్రాన్స్ఫర్ టు అదర్ ESXi హోస్ట్ మైగ్రేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. వర్చువల్ మిషన్స్ విల్ ట్రిగర్ టు మైగ్రేట్ టు అనదర్ ESXi host with a reboot. Reboot on another ESXi host, right? So అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ ESXi host. ఓకే, దీంట్లో ఇక్కడ వర్చువల్ మిషన్ ఉంది ఒకటి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హెచ్ అనేది దీన్ని ఇక్కడ ట్రిగర్ చేస్తుంది, రైట్? ఈ కనెక్షన్ ఉంది చూసావా, అంటే దీంట్లో ప్రాబ్లం ఉంది, డిటెక్ట్ అయింది, దీనిలో ఉన్న వర్చువల్ మిషన్ ఇక్కడ ట్రిగర్ చేయాలని హెచ్ఐకి తెలుస్తుంది చూసావా. హెచ్ఐకి తెలియాలి కదా దీంట్లో వర్చువల్ మిషన్ ఉందా లేదా అనేసి, లేకపోతే ఎందుకు మైగ్రేట్ చేస్తుంది? అది కూడా కనెక్షన్ ఉండాలి కదా. దాని మీద ఎన్ని వర్చువల్ మిషన్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను? వర్చువల్ మిషన్స్ కూడా ఉన్నాయని తెలియాలి కదా, ఆ వర్చువల్ మిషన్స్ ట్రిగర్ చేయాలి కదా అవతలకి. ఆ ట్రిగర్ చేసేటప్పుడు కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో అదే VMware టూల్స్ కనెక్టివిటీ. అదే VMware tools connectivity. When you have the VMware tools installed, so that your virtual machines always report to your ESXi host, through that your master will notify how many virtual machines over there and who is going to renaming it in case of any host failure happened. So the virtual machines will trigger to migrate to another ESXi host with a reboot. అంటే ఈ VMware టూల్స్ ఏం చేస్తుందంటే దానికి హార్ట్ బీట్ ఇంటర్వెల్స్ ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. నేనున్నాను అని వర్చువల్ మిషన్స్ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క VMware అంటే ఆ వర్చువల్ మిషన్ యొక్క VMware టూల్స్ లేకుండా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ ESXi మాస్టర్ కానీ లేదంటే ఆ యొక్క ESX మాస్టర్ తెలియదు అక్కడ VMware అక్కడ వర్చువల్ మిషన్ ఉందనేసి అని. అదేమవుతుంది? వర్చువల్ మిషన్ ఆల్సో విల్ గోస్ డౌన్ in that time along with that ESXi host. అర్థమైందా? VMware టూల్స్ ఏదైతే ఇన్స్టాలేషన్ ఉంటుందో అది మటుకు ట్రిగర్ అయి మైగ్రేట్ అయిపోతుంది. మీకు అర్థమైందా నేనేం చెప్తున్నాను? అర్థమైంది. ఓకేనా? సో టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టూల్స్ గా లేదనుకో ఆటోమేటిక్ గా ఆ హెచ్ఏ ఎప్పుడైతే డౌన్ అంటే ESXi ఎప్పుడైతే డౌన్ అవుతుందో VMware టూల్స్ ఉంటే నేనున్నా చెయ్యి ఊపుతా ఉంటుంది. పడవ మునిగిపోతే నీకు పడవ వచ్చింది, ఓకే, ఇక్కడ మనిషి బతుకుండాలి, చెయ్యి ఊపాలి కదా, మనిషి ఉన్నారా లేదనేసి. అర్థమైందా? పడతో పడిపోతుంది. అలాగే VMware టూల్స్ ఉండాలి కదా, లేదంటే అది కూడా పోతుంది అనమాట. అర్థమైందా? సో అది మెయిన్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ VMware టూల్స్ ఏంటంటే ఏ సెట్ ఆఫ్ డ్రైవర్స్ అనమాట. VMware టూల్స్ లో ఏమేమి ఉంటాయంటే సెట్ ఆఫ్ డ్రైవర్స్ ఉంటాయి అనమాట. ఇది రియల్ గా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్, రియల్ గా నాకు జరిగిందని చెప్తున్నా. VMware టూల్స్ లేదా డౌన్ అయిపోయింది, దాన్ని మనం ఏం చేస్తాం? డౌన్ అయింది. మన VMware టూల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం, అప్ టు డేట్ పెట్టుకుంటాం, రన్నింగ్ లో. ప్రతి ఒక్క వర్చువల్ మిషన్ యొక్క VMware టూల్స్ రన్నింగ్ స్టేట్ లోనే ఉండాలి ఎన్విరాన్మెంట్ లో. ఓకే, ఇన్ కేస్ అదే ఇక్కడ ఒక హార్డ్వేర్ ఇష్యూ వచ్చి ESXi డౌన్ అయింది, లేదా సర్వీసెస్ పోయి ESXi డౌన్ అయింది, వెంటనే పోయి మీరు ఈ VM కూడా ఎందుకు డౌన్ అయిందంటే మీరు వెళ్ళి ఫస్ట్ చెక్ చేసుకోండి అక్కడ VMware టూల్స్ ఇన్స్టాల్ అయిందా లేదా ప్రాపర్ గా. ఫస్ట్ సెకండ్ ఏం చేయాలి? మీరు డేటా స్టోర్స్ అనేది కనెక్ట్ అయిందా లేదా. థర్డ్ది vMotion అనేది కనెక్టివిటీ ఎనేబుల్ అయిందా లేదా. ఓకే, కంపాటబిలిటీ ఈ దీనికి ఫ్యామిలీ కంపాటబుల్, దాని ఫ్యామిలీ కంపాటబుల్ ఉందా లేదా. ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. అర్థమైంది నేను చెప్పేది? ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు మనం ఏదైతే ఆల్ టుగెదర్ చెప్పామో అన్ని టాపిక్స్ లో అవన్నీ పెట్టుకున్నారంటే మీకు అక్కడే సొల్యూషన్ దొరికిపోతుంది ఎవరిని అడిగారంటే.
ఓకేనా? సో ఇక్కడ ఓకే, దట్స్ ఫైన్. సో ఇక్కడ మనకు VMware tools లో నాట్ ఓన్లీ దట్ ఐ మీన్ HA మాత్రమే కాకుండా VMware tools లో ఏముంటుందంటే ఇది ఒక సూట్ అన్నమాట. సూట్ ఇన్ ద సెన్స్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ డ్రైవర్స్. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. సో కస్టమర్ ఏం చేశాడంటే వాడికి CPU యూటిలైజేషన్ అనేది చాలా హైగా ఉంది అని నోటిఫై చేశాడు. ఓకే, సో చాలా హైగా ఉంది నోటిఫై చేశాడు. సో అప్పుడు ఏమవుతుందంటే మనం వెళ్ళేసి ఫస్ట్ CPU యూటిలైజేషన్ లేదా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయని రిపోర్ట్ చేశాడు. ఓకే, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయని రిపోర్ట్ చేశాడు. ఓకే, సో ఇందులో వన్ ఆఫ్ ద రీజన్ పర్ఫార్మెన్స్ ఇష్యూ కానీ CPU యూటిలైజేషన్ హైగా ఉందని లేదా మెమరీ యూటిలైజేషన్ ఇలాంటివి రిపోర్ట్ చేసినప్పుడు the very first beginning you have to ensure there should be a VMware tools installed or not. VMware tools అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ అంటే దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ పెరిగిపోతుందని చెప్పను. ఓకే, బట్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ 1 సెకండ్. రాజు మీటింగ్ లో ఉన్నా, రాజు మళ్ళీ చేస్తా కొద్దిసేపు. రాజు ఏమనుకో. సో యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దేర్ షుడ్ బి ఏ VMware tools install on the virtual machine. ఓకే, ఈ వర్చువల్ మిషన్ లో VMware tools లేకపోయినప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఫస్ట్ పాయింట్ అదే, ఇది ఒక సినారియో. రెండోది ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెట్వర్క్ అనేది డ్రాప్ అయిపోయింది, వర్చువల్ మిషన్ నెట్వర్క్ లేదు, యూజర్ అనేవాడు దీన్ని రిమోట్ గా యాక్సెస్ చేయలేకపోతున్నాడు, మీకు కంప్లైంట్ చేశాడు. ఏమనేసని ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ మై మిషన్, కుడ్ యూ ప్లీజ్ చెక్ అని చెప్పాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ యూజర్ కి vCenter కన్సోల్ ఉండదు. ఆ 2000 మందో 3000 మందో ఉంటుంది, వాళ్ళు మన vCenter కి యాక్సెస్ ఉండదు. ఓన్లీ మన టీం మాత్రం యాక్సెస్ ఉంటుంది, బయట వాళ్ళు ఎవరికి యాక్సెస్ ఉండదు vCenter కి. ఓకే, మనకు మాత్రమే ఉంటుంది, మనకు యూనిక్స్ టీము, స్టోరేజ్ టీం, వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ యూజర్స్ కి ఉండదు. ఈవెన్ మీరు ఏ కంపెనీలో ప్రాజెక్ట్కి వెళ్ళి పనిచేస్తారో ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఉండదు యాక్సెస్. ఓకే, మనకు మాత్రమే ఉంటుంది. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీ మందే. ఓకే, వాళ్ళంతా రిమోట్ గా కనెక్ట్ అవుతారు, రిమోట్ గా RDP ద్వారా యాక్సెస్ చేసుకుంటారు వాళ్ళ మిషన్స్ లేదా వాళ్ళ అప్లికేషన్స్. ఇలా URL లో కాపీ చేసుకొని టైప్ చేసుకొని యాక్సెస్ చేస్తుంటారు. ఓకే, సో యూజర్ మనకు కంప్లైంట్ చేశాడు, ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ మై కంప్యూటర్, కుడ్ యూ ప్లీజ్ చెక్ అన్నప్పుడు మనకే మాత్రం యాక్సెస్ ఉంది. మనం ఏం చేయాలి? ఈ వెబ్ కన్సోల్కి వెళ్ళి లాంచ్ చేయాలి. ఈ వెబ్ కన్సోల్కి లాంచ్ చేసినప్పుడు మన విండోస్ మీరు లాస్ట్ టైం చూసారు కదా, మనకి ఎంత ఈజీ యాక్సెస్ ఉంది. ఇక్కడ యాక్సెసిబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు Ctrl+Alt+Delete కొట్టాం, ఇది వచ్చింది. ఇది నేను కర్సర్ చూడండి, రఫ్రఫ్ మూవ్ చేస్తున్నా, వెళ్తుంది. ఇది నెక్స్ట్ దానికి కూడా వెళ్తుంది. ఓకే, అదర్ యూజర్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ నేను టైప్ చేసా అడ్మినిస్ట్రేటర్ అని. ఓకే, నేను లాగిన్ అయినా కూడా దీంట్లోకి ఈజీగా ఉంది కదా. మీరు ఒక పని చేయండి, మీకు ఈరోజు టాస్క్ ఇస్తున్నాను. అదేంటంటే ఈ విండోస్ 10 మిషన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి VMware tools-ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, అన్ఇన్స్టాల్ చేయక ముందు స్నాప్షాట్ తీసుకోండి. VMware tools అన్ఇన్స్టాల్ చేయండి, స్నాప్షాట్ ముందు అన్ఇన్స్టాల్ చేయండి. ఓకే, స్నాప్షాట్ తీసుకొని అన్ఇన్స్టాల్ చేయండి, తర్వాత లాగిన్ అవ్వండి. ఓకే, సో అప్పుడు అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మీ కంప్యూటర్ని ప్రాపర్గా యాక్సెస్ చేస్తున్నారా లేదా నాకు చెప్పండి. ఓకే, వన్స్ యూ హ్యావ్ అన్ఇన్స్టాల్ ద VMware tools, ఈ కర్సర్ ఏదైతే ఉంటుందో ఈ కర్సర్ మీకు ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఈ కర్సర్ అనేది మీకు ప్రాపర్ ఇప్పుడు నేను ఎక్కడ దేన్ని ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ అయ్యింది. కమాండ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేయనా, క్లిక్ అయ్యింది. ఓకే, సరే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయనా. ఓకే, కంట్రోల్ ప్యానల్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, అదే మీరు VMware tools కానీ అన్ఇన్స్టాల్ చేసేసారా, ఇవి యాక్సెస్ అనేది సరిగ్గా ఉండదు. ఓకే, అది కాకుండా కూడా మనకు లో వీడియో రెజల్యూషన్ అనేది, ఇన్అడిక్వేట్ కలర్ డెప్త్ అనేది, లేదా డిస్ప్లే నెట్వర్క్ స్పీడ్ అనేది, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఈ కర్సర్ అనేది ప్రాపర్గా మూవ్ అవ్వదు. ఓకే, సో ఇంకా ఏం చెప్పాలంటే ఇంకో మేజర్ ఏంటంటే మనకు థర్డ్ పార్టీ బ్యాకప్ టూల్స్ ఉంటాయి అన్నమాట. బ్యాకప్ టూల్స్ అంటే బ్యాకప్ టీమ్ వాళ్ళు ఉంటారు బ్యాక్ ఎండ్ కూర్చొని. వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటారు, మన యొక్క వర్చువల్ మిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్యాక్ ఎండ్ తీసుకుని అంటే బ్యాకప్ తీసుకుంటూ ఉంటారు. దాన్ని డేటా అనేది ఏదైతే సేవ్ అవుతుందో ఆ రోజుకి ఒక టైంలో సర్టెన్ టైంలో ఆటోమేటిక్గా బ్యాకప్ అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ బ్యాకప్ తీసుకునేటప్పుడు దాంట్లో ఏంటంటే అందులో ఒక డ్రైవర్ ఉంటుంది.
ఆ డ్రైవర్ పేరు వచ్చి క్యూజీ డ్రైవర్ అంటారు అనమాట. క్యూజీ డ్రైవర్ ఉంటుంది. ఈ క్యూజీ డ్రైవర్ ఎక్కడ డిస్కస్ చేసాం మనం? వెన్ వీ డిస్కస్డ్ అబౌట్ ద స్నాప్ షాట్, దేర్ వీ హ్యావ్ ఏ 2 options. Okay, take a snapshot and there we have a 2 options. One is snapshot with the virtual machine memory and another one is VMware tools అనేది అక్కడ మ్యాండేటరీగా ఇన్స్టాల్ అయ్యి ఉంటే మాత్రమే మనం ఆ క్యూజీ ఆ VMware tools ఉండేటప్పుడే ఆ క్యూజీ డ్రైవర్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు క్యూజీ డ్రైవర్ కానీ లేదు అనుకోండి, క్యూజీ డ్రైవర్ అనేది లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బ్యాకప్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. అవతల బ్యాకప్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఇన్ కేస్ బ్యాకప్ ఇస్ ఫెయిల్ దెన్ ఇట్ విల్ బి సేవ్ టు దెన్ మనం ఏం చేయాలి? మళ్ళీ VMware tools అనేది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, VMware tools అనేది ఇన్స్టాల్ చేయాలి. బ్రో మీకు అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నాను? ఓకే అర్థమవుతుంది. ఓకే కాదు, క్లియర్ గా ఉందా లేదా చెప్పండి, లేదంటే మళ్ళీ రిపీట్ చేయమని చేస్తా. మీరు సైలెంట్ గా ఉన్నట్టు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు నా ఉద్దేశం. శివ, నితిన్, అలీ సార్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఏ రిపీట్ చేయాలి? లాంచ్ అయినాక మళ్ళీ మనం చేస్తాం సార్. ఏం లాంచ్ అయ్యాక? కన్సోల్ లోకి లాంచ్ అయినాక కంట్రోల్ ప్యానెల్ లో కావాలంటే VMware టూల్స్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తాం సార్. బ్రో నేను చెప్పే పాయింట్స్ మీరు క్లాస్ అయిపోయినాక ఒకసారి రికార్డింగ్ సెషన్ మళ్ళీ ఓపెన్ చేసుకొని నోట్స్ రాసుకోండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ రియల్ టైం, మీరు అన్ని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దొరకవు ఆన్సర్స్. నేను చెప్పేది మీరు ఎలా ప్రిపేర్ అవ్వండి. నేను ఏదైతే తెలుగులోనే ఉండాలి లాంగ్వేజ్, మీరు ఇంగ్లీష్ చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి. నాకు సార్ మీ వాయిస్ వినపడాలా సార్? హలో 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 నా వాయిస్ వినపడుతుందా? అలా వినపడలేదు. అదే నేనేం చెప్తున్నానంటే మీరు క్లాస్ అనేది కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. ఏం చెప్తున్నాను అది. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో సెషన్ అనేది వినండి. విన్నాక ఏదైతే పాయింట్స్ చెప్తున్నానో 1-2 సార్లు విని నోట్ చేసుకోండి. ఓకే, మీరు ఫ్రెషర్గా వెళ్ళట్లేదు. టు బి ప్రాక్టికల్, మీరు ఫ్రెషర్గా వెళ్ళట్లేదు, మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు. ఓకే, ఎక్స్పీరియన్స్ పెట్టి క్యాండిడేట్స్ కి ఆడ వెళ్ళాక వాట్ ఈస్ VMware టూల్స్, హౌ టు ఇన్స్టాల్ VMware టూల్స్, ఇవన్నీ మీకు చెప్పేవారు. ఓకే, మీరు మినిమం ఆఫ్ 3 years పెట్టుకుంటారు. ఓకే, 3 years 3+ కూడా ఉండొచ్చు. ఓకే, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకూడదు అనుకుంటే మటుకు మ్యాండేటరీగా మీరు 1-4 సార్లు క్లాస్ వినండి. ఓకే, మీకోసం మీరు స్పెండ్ చేయండి బ్రో, నాకేం సంబంధం ఉంటుంది ముందే చెప్తున్నాను. ఓకే, జాబ్ వచ్చాక అక్కడ మనం గెట్ ఆన్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలన్నా కూడా సో మనం ఇవన్నీ బేసిక్స్ తెలుసుండాలి. ఓకేనా? సో బేసిక్స్ తెలుసుంటే కాన్ఫిడెన్స్ అనేది బాగుంటుంది. సబ్జెక్ట్ తెలిసినప్పుడు, సబ్జెక్ట్ లేకపోతే మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, గాట్ ఇట్ రైట్? yes sir. సో మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ ఏంటంటే మీరు VMware టూల్స్ కానీ లేకపోతే యూ డోంట్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేది మనకు ఉండదు. ఓకే, ఎందుకంటే స్నాప్ షాట్ కి ఏముంటుంది చెప్పాను నేను, అది వినపడిందా మీకు క్లాస్ లో? లేదు సార్, వినలేదు సార్. ఇది స్నాప్ షాట్ చెప్పింది వినపడలేదా మీకు? ఇది సార్ ఇప్పుడు అసలు స్క్రీన్ కనపడాలా సార్? కనపడుతుందా స్క్రీన్? ఇప్పుడు వచ్చింది సార్. ఓకే, స్నాప్ షాట్ కి ఏముంటాయి ఆప్షన్స్? సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడు ఇంటికాడ కరెంట్ లేదని ఇక్కడికి వచ్చా, ఇక్కడ కూడా అట్టే ఉంది. సరే, ఇంటర్నెట్ లేదని ఇక్కడికి వచ్చా, ఇక్కడ కూడా అట్టే రావట్లేదు.
వినబడుతుందా నాది వాయిస్ మీకు? వినిపిస్తుందా? ఓకే. బ్రో ఇక్కడ ఇది రావట్లేదు. ఓకే, స్నాప్ షాట్. వెన్ యూ రైట్ క్లిక్ ద స్నాప్ షాట్, ఓకే, సో గో టు ద టేక్ స్నాప్ షాట్. ఇక్కడ స్నాప్ షాట్కి వెళ్ళారంటే ఓకే, స్నాప్ షాట్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ 2 ఆప్షన్స్ కనపడతాయి. ఓకే, వన్ ఈస్ మెమరీ, టేక్ ద మెమరీ. బ్రో నా వాయిస్ వినపడకపోతే ఇమీడియట్ గా చెప్పండి. ఓకే, నేను మాట్లాడుతుంటే మీకు అర్థం కాదు. ఓకే, ఇక్కడ స్నాప్ షాట్కి వెళ్ళాక వినపడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. స్నాప్ షాట్కి వెళ్ళాలంటే మీకు అక్కడ 2 ఆప్షన్స్ కనపడతాయి. ఓకే, వెన్ యూ టేకింగ్ ద స్నాప్ షాట్ దేర్ ఇస్ 2 ఆప్షన్స్. వన్ ఈస్ లైక్ take the snapshot with memory content, take the snapshot with the virtual machine memory content, and the second option is QZ guest file system. QZ guest file system. ఓకే, ఈ QZ guest file system అనేది దేనికి యూజ్ చేస్తారంటే మనకు ఎప్పుడైతే బ్యాకప్ టూల్ ఉంటుందో, థర్డ్ పార్టీ బ్యాకప్, ప్రతి ఆర్గనైజేషన్ లో థర్డ్ పార్టీ బ్యాకప్ టూల్స్ యూజ్ చేస్తారు. ఓకే, నెట్ బ్యాకప్ కావచ్చు, లేదంటే అమార్ బ్యాకప్ కావచ్చు, లేదో డివోలినో ఏదో సంథింగ్ బ్యాకప్ టూల్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్. ఓకే, వాళ్ళు మన వర్చువల్ మిషన్ ని ఎవ్రీడే వాళ్ళు ఇంక్రిమెంటల్ బ్యాకప్ అనేది తీసుకుంటూ ఉంటారు. మన వర్చువల్ మిషన్స్ కి బ్యాకప్ అనేది తీసుకుంటుంటారు. బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన గూగుల్లో ఫోటోస్ తీసుకున్నా, గూగుల్ క్లౌడ్ లో అప్లోడ్ చేస్తుంటాం, ఫోటోస్ అనేది ఆటోమేటిక్ సింక్ అవుతుంటుంది కదా. అలాగా వాళ్ళు కూడా ఏంటంటే ఇంక్రిమెంటల్ గా ఏదైతే వస్తుంటుందో డేటా, ఆ డేటా మొత్తం తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో దేన్ని తీసుకుంటూ ఉంటారు? ESXi హోస్ట్ బ్యాకప్ తీసుకోరు. ESXi హోస్ట్ కి బ్యాకప్ అనేది తీసుకోరు. దే విల్ టేక్ ద బ్యాకప్ ఫర్ అవర్ వర్చువల్ మిషన్స్. ఓకే, వర్చువల్ మిషన్స్ కి బ్యాకప్ తీసుకుంటుంటారు. ఆ బ్యాకప్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏది యూజ్ చేస్తారంటే QZ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఓకే, ఆ QZ అనేది ఎక్కడ వస్తుంది మనకు? వర్చువల్ మిషన్ వెన్ యూ సో ఇక్కడ ల్యాబ్ పని చేయట్లేదు, లైట్ తీసుకో. మీకు మొన్న చూపించే స్నాప్ షాట్ తీసుకున్నప్పుడు రైట్ క్లిక్ ద వర్చువల్ మిషన్, టేక్ ఏ స్నాప్ షాట్. అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మీ ల్యాబ్ ఓపెన్ చేయండి, అక్కడే కనపడుతుంది. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏముంటుంది? గెస్ట్ ఫైల్, టేక్ ద మెమరీ విత్ టేక్ ద స్నాప్ షాట్ విత్ మెమరీ కంటెంట్. బ్రో నేను చెప్తున్నా బ్రో, మీకు గుర్తుందా లేదా? అది గతం మర్చిపోయారా గజనీ లాగా? నేను అన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అన్న, చెప్పారని చెప్పొచ్చు కదా, నోట్ నొప్పి వస్తుంది. ఆ ఫస్ట్ ఆప్షన్ మెమరీ కంటెంట్ అని ఉంటుంది కదా, కింద వచ్చి QC ఫైల్ సిస్టమ్ ఉంది. అప్పుడు కూడా చెప్పాము మీకు ఇది ఎప్పుడు వస్తుందంటే మీకు VMware టూల్స్ లేకపోతే ఆ QC ఫైల్ సిస్టమ్ అనేది ఉండదు. అది లేకపోయిందో ఆ QC అనేది ఎప్పుడు వస్తుంది మీకు? వెన్ యూ హ్యావ్ ద VMware టూల్స్ ఇన్స్టాల్, సో దట్ ద డ్రైవర్ ఆల్సో గెట్ ఇన్స్టాల్ అలాంగ్ విత్ ద వర్చువల్ మిషన్. ఆ డ్రైవర్ కూడా వర్చువల్ మిషన్ తో పాటు ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఓకే, వర్చువల్ మిషన్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ డేట్ అయిపోతుందో లేదా నాట్ రన్నింగ్ స్టేట్ కి వస్తుందో, అప్పుడు ఏమవుతుంది? వాడు బ్యాకప్ వాడు మన వర్చువల్ మిషన్ బ్యాకప్ తీసుకోలేడు. వెన్ యూ డోంట్ హ్యావ్ ద బ్యాకప్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్రైసిస్ హ్యాపెన్, ఓకే, మనం బ్యాకప్ నుంచి రీస్టోర్ చేయలేం. ఇట్ విల్ బి ఏ బిగ్ ఎస్కలేషన్. సో మనం బ్యాకప్ టీమ్ రెస్పాన్సిబిలిటీ. వాడు కంప్లీట్ గా డైలీ బ్యాకప్ తీసుకుంటా ఉంటాడు. వాడు బ్యాకప్ తీసుకోలేదు అని అనిపించినప్పుడు వాడే మనకు చెప్తాడు, ద మిషన్ ఈస్ నాట్ సపోర్టింగ్ టు టేక్ ద బ్యాకప్. సో వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ యువర్ QZ ఈస్ నాట్ సపోర్టెడ్ టు టేక్ ద స్నాప్షాట్ బ్యాకప్. స్నాప్షాట్ బ్యాకప్ అనేది సపోర్ట్ చేయట్లేదు అని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే చెక్ చేస్తే VMware టూల్స్ అవుట్డేటెడ్ ఉన్నా, నాట్ రన్నింగ్ స్టేట్ లో ఉన్నా, అప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే దీంట్లో మనకు VMware టూల్స్ లేదు, అందువల్ల వాడు బ్యాకప్ తీసుకోలేకపోయాడు. ఓకే, గాట్ ఇట్ రైట్? సో ఇలాగా మనకు ఆప్షన్స్ అనేది VMware టూల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో మీకు? క్లియర్ కదా? ఇక్కడ ఏంటంటే మీరు ఎలాగ VMware టూల్స్ ఇన్స్టాల్ చేయాలంటే వెన్ యూ హ్యావ్ VMware టూల్స్ ఇస్ అవుట్డేట్ అయినప్పుడు మీరు ఎలాగ VMware టూల్స్ ఇన్స్టాల్ చేయాలంటే రైట్ క్లిక్ దిస్ VM, రైట్ క్లిక్ ద VM, గో టు ద గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ చూసారంటే ఇన్స్టాల్ VMware టూల్స్ ఆప్షన్ చూసారా? ఎప్పుడైతే మీది VMware టూల్స్ అవుట్డేటెడ్ అయిపోయి ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ మీకు ఎనేబుల్ అవుతుంది. ఓకే, అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ మీకు ఎనేబుల్ అవుతుంది, ఇన్స్టాల్ VMware టూల్స్ అని. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ డేట్ అయిపోయి ఉంటుందో అప్పుడు మీకు అప్గ్రేడ్ VMware టూల్స్ అని ఉంటుంది.
అవుట్ ఆఫ్ డేట్ అయినప్పుడు అప్గ్రేడ్ VMware టూల్స్ ఉండొచ్చు. లేకపోయినా కూడా ఇన్స్టాల్ VMware టూల్స్ ఏది ఉన్న ఆప్షన్ బ్రో. ఫస్ట్ మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏం చేయాలంటే మిషన్లోకి లాగిన్ అవ్వాలి. మిషన్లో మీరేం బయట నుంచి డ్రైవర్స్ని విండోస్ మిషన్స్కి పొరపాటున కూడా డ్రైవర్స్ని బయట నుంచి డౌన్లోడ్ చేసి అప్లై చేయకండి. ఓకే, జస్ట్ VM రైట్ క్లిక్ కొట్టండి. ఆ డ్రైవర్స్ అన్ని కూడా ESXi హోస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. వర్చువల్ మిషన్ ESXi హోస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో యూ జస్ట్ గో టు హియర్. సో ఆ డ్రైవర్స్ ఎప్పుడైతే మీరు అటాచ్ చేస్తారో అక్కడ ఇన్స్టాల్ డ్రైవర్స్ వస్తారో ఇదో ఈ CD రోమ్ చూసారా, DVD రోమ్, ఇది మీకు ఏం కనపడుతుంది అంటే VMware టూల్స్ అని కనపడుతుంది. VMware టూల్స్ అని కనపడుతుంది. దాని మీద రైట్ క్లిక్ కొట్టి ఇన్స్టాల్ లేదా ఓపెన్ చేశారని లోపల ఇన్స్టాల్ ఫైల్ ఉంటుంది, సెట్టింగ్ ఫైల్ ఉంటుంది. దాని మీద డబుల్ క్లిక్ చేసుకుని అదే ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకే ఒక మ్యాండేటరీ థింగ్ ఏంటంటే వన్స్ ఆఫ్టర్ ఇన్స్టాల్ ద VMware టూల్స్ a reboot is required for your virtual machine. A reboot is required for your virtual machine. అర్థమైందా? రీబూట్ అనేది మ్యాండేటరీ మీకు వర్చువల్ మిషన్ అది VMware టూల్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత. ఓకేనా బ్రో? అర్థమైందా మీకు నేను చెప్పాను? అర్థమైంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒకవేళ అన్ఇన్స్టాల్ చేయమన్నారు కదా, అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చా, లేదంటే సేమ్ స్నాప్ షాట్ తీసుకునేసి మనం చేసాం కదా? బ్రో అలా చేయొద్దు. ఇన్స్టాల్ చేయని చెప్తున్నా. అది చాలా ఎట్లుంటుందంటే పంచాయతీ. ఒకసారి అన్ఇన్స్టాల్ చేశాక కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి అక్కడ ఫ్యూచర్స్ అని ఉంటుంది కదా, ఫీచర్స్కి వెళ్ళండి. దానిలోకి వెళ్ళేసి VMware టూల్స్ ప్యాకేజ్ ఉంటుంది, దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. మీకు మళ్ళీ కర్సర్ కూడా కదలదు. ఇది కర్సర్ చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా? ట్యాబ్ బటన్ యూజ్ చేసి మీరు నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ అది అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ కొట్టి వర్చువల్ మిషన్ గెస్ట్ ఓఎస్ ఉంది కదా, గెస్ట్ ఓఎస్ మీద ఇన్స్టాల్ VMware టూల్స్ అని కొట్టండి. మళ్ళీ కన్సోల్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఇది అసలు సరిగ్గా పనిచేయదు, చాలా కష్టం. ఒక 1 hour పడుతుంది ఇన్స్టాల్ చేసేందుకు. ఓకేనా? చాలా VMware టూల్స్ ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. బట్ ఇది ఎప్పుడు అవుట్ డేటెడ్ అయితే ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. బట్ నాట్ రన్నింగ్ స్టేట్కి వెళ్ళిపోయిందో ఆ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది అనమాట. మళ్ళీ కన్సోల్లో సరిగ్గా కర్సర్ పనిచేయదు. ట్యాబ్ బటన్ యూజ్ చేసుకుంటే నిదానంగా వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేసుకుంటే చేయాలి, ఓపిక్గా చేయాలి. ఇప్పుడు మనమైతే ముందుగానే ఇప్పుడు మనం ల్యాబ్ చేస్తాం కదా, మనమైతే ముందుగానే స్నాప్ షాట్ తీసుకుంటాము. ఒకవేళ తీసుకోకపోతే సేమ్ ప్రొసీజరే బ్రో. నీకు చెప్పి VMware టూల్స్ అన్ఇన్స్టాల్ అవ్వదు బ్రో. అంటే ఐ మీన్ చెప్పి అవుట్డేటెడ్ అవ్వదు. జయంత్ అలీ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పదు. అది ఎప్పుడు అయిపోయి ఉంటుంది, అన్ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది, లేదంటే ఐ మీన్ అవుట్డేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, అవుట్డేట్ అయిపోయి ఉంటుంది. మనం ఇక్కడ నీకు ల్యాబ్ పర్పస్ కి వాళ్ళు అప్ టు డేట్ పెట్టుంటారు. ఓకే, ఇది ఎవ్రీ 1 hour 30 minutes రిఫ్రెష్ అవుతా ఉంటుంది. అవునా కదా? ఈ రోజు చేసిన రేపు రాదు కదా నీకు, రాదు కదా. అదే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ కొన్ని 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి రన్ అవుతా ఉంటుంది ఎన్విరాన్మెంట్. నిజమా కదా? 15 సంవత్సరాల నుంచి నేను చెప్పేది 15 సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? 15 సంవత్సరాలు రన్ అయినప్పుడు అది ఎప్పుడు అవుట్డేట్ అవుతుందో నీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియదు. మన పనే దాన్ని మానిటరింగ్ చేయడం. అవి అన్ఇన్స్టాల్ ఏదైతే అన్ఇన్స్టాల్ అన్న వర్డ్ కాదు, ఏదైతే అవుట్డేటెడ్ అయిపోయి ఉంటుందో, ఏదైతే నాట్ రన్నింగ్ ఉంటుందో దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో అది అవుట్డేట్ అయినప్పుడు నీకు చెప్తే నువ్వు స్నాప్ షాట్ తీసుకుంటావు. అవుట్డేట్ కానప్పుడు నువ్వు ఎలా స్నాప్ షాట్ తీసుకుంటావు? నీకు అర్థం అవుతా నేను చెప్పి. ఇక ల్యాబ్ కోసం కాబట్టి స్నాప్ షాట్ తీసుకో బ్రో, కష్టం అవుతుంది మీకు అని చెప్పి తీసుకోవద్దు. నువ్వు స్నాప్ షాట్ తీయకుండా చేయి, సరిపోతుంది. అడిగింది డౌట్ అది కాదు. ఇంకేంది అడిగిందంటే ఇక్కడైతే మనం తీసుకుంటాము, ఆటోమేటిక్ గా తీసుకునేస్తాం కదా, అది ఆటోమేటిక్ గా అన్ఇన్స్టాల్ అయిపోతుంది కదా. అప్పుడు సేమ్ ప్రొసీజర్ దాంట్లో పోయి ఇన్స్టాల్ చేస్తుంది కదా, మళ్ళీ ఇంకే ఆప్షన్ ఉండదు కదా. అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ లేదు బ్రో నీకు అక్కడ. నీకు చెప్పకుండా అవుట్డేట్ అయిపోతుంది. అదే కదా, ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ VM మీద క్లిక్ చేసి గెస్ట్ ఓఎస్ లో పోయేసి ఇన్స్టాల్ VM అప్గ్రేడ్ చేసి. అదే నేను చెప్పేది. నువ్వు చెప్పి నాకు అర్థమైంది బ్రో క్వశ్చన్. నువ్వు అక్కడ ఆ వర్డ్ యూజ్ చేయకు అంటున్నా. కంపెనీలో నువ్వు అన్ఇన్స్టాల్ అనే వర్డ్ యూజ్ చేయకు, అది పెద్ద క్రైమ్. నేను అడుగుతారు ఎందుకు నువ్వు అన్ఇన్స్టాల్ చేస్తావు నా VM లో అడుగుతారు కదా. సో ఆటోమేటిక్ అవుట్డేట్ అయిపోతుంది కదా అన్న అక్కడ. అప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలంటే అదే చెప్పేది. అప్పుడు ఎలా చేయాలంటే ఇలానే చేయాలంటున్నా. ఓకే, ఆ వర్డ్ అన్నకు నేనే పొరపాటున అనేస్తాను. అన్ఇన్స్టాల్ అనే వర్డే లేదు. అది మనం తెలియకుండా అదే అవుట్డేట్ అయిపోతుంది. మన వర్క్ ఏంటంటే మనం వెళ్ళి ఇన్స్టాల్ చేయడం. ఓకేనా? సో సార్ అలా ఎన్ని అవుట్డేట్ అయిపోతే అన్ని సార్లు మనం VMware టూల్ ఇన్స్టాల్ చేస్తూనే ఉండాలి. సార్ అవును, మన ఎన్విరాన్మెంట్ లో 2000 మిషన్స్ బ్రో. దీనికి ఒక ప్రాజెక్టే ఉంటుంది, దీనికి ఒక టీమే కూర్చో ఉంటారు. డిపెండ్ ఆన్ యువర్ మా ఆర్గనైజేషన్ లో ప్రతి 3 నెలలకు ఒకసారి ESXi హోస్ట్ అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఒక 3 నెలల పాటు
ఈ VMware టూల్స్ మాత్రం ఇన్స్టాల్ అప్ టు డేట్ చేస్తూ పోతా ఉంటాం. చాలా చాలా మ్యాండేటరీ బ్రో. వర్క్ అనేది రొటీన్ వర్క్ ఇది. ఓకే సార్. ఓకేనా? తెలుసుకుంటే అంతే కదా సార్, తెలుసుకుంటే అంతే. అదే వర్క్ రిపీట్ అవుతుంది. అదే వర్క్ వర్క్ రిపీట్ అవుతుంది. మీకు ఏంటంటే మీకు సీనియారిటీ, మీరు ఎక్స్పీరియన్స్ పెడతారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేస్తే అక్కడికి వెళ్ళాక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్ సార్. ఓకేనా? సో ఇక్కడ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, అక్కడికి వెళ్ళాక ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం ఒకసారి ఇది నోట్స్ చూద్దామా. సో ఇక్కడ ఏంటంటే మీరే ప్రాక్టీస్ చేయండి. మీరు రేపు ఏం చేస్తారంటే ఏదో ఈ రోజు రేపు అన్ఇన్స్టాల్ చేయండి VMware టూల్స్. ఓకే, కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేశారంటే, నేను ఎందుకు స్నాప్షాట్ అన్నంటే అన్ఇన్స్టాల్ చేయడం మీకే చాలా కష్టంగా ఉంటుంది చేయడం. ఓకేనా? సో అందువల్ల అన్ఇన్స్టాల్ చేసి అదే దీస్ పీసీకి వచ్చి డ్రైవర్కి వచ్చారంటే ఇక్కడ దీన్ని ఓపెన్ చేశారంటే మీకు అది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ దీనిలో ఏం లేదు కాబట్టి ఓపెన్ కాలేదు. ఆ VMware టూల్స్ ఎప్పుడైతే అటాచ్ చేస్తున్నా అప్పుడు ఓపెన్ అవుతుంది. Once it's open, there you can go to the setting files. There you can click on it and it will get auto install. I mean, install అవుతూ వెళ్తుంటుంది. ఓకే, ఇన్స్టాల్ అవుతూ వెళ్తుంటుంది. ఓకేనా? సో అలాగే చేయొచ్చు మనం. ఓకే, సో రేపు ఒకసారి వీలుంటే ప్రాక్టీస్ చేయండి. లేదా యూట్యూబ్లో కూడా హౌ టు ఇన్స్టాల్ VMware టూల్స్ 6.7.1 కొట్టినట్టు మీకు యూట్యూబ్లో కూడా వీడియోస్ కనపడుతుంది. ఇప్పుడు నేను అన్ఇన్స్టాల్ చేసేసి ఒక గంట పడుతుంది టైం. ఓకే, సో అది ప్రొసీజ్యూర్ అయితే అది. ఓకేనా? సో దీనికి నోట్స్ రాసుకోండి, చెప్తా. ఇక్కడైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? లేదన్నా. ఓకే, సో VMware టూల్స్ చాలా ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్ టాపిక్స్. ఓకే, యూటిలిటీస్. That enhances the performance of the virtual machine. That enhances the performance of the virtual machine. రాసుకుంటున్నారా? రాసుకుంటాను అమ్మా. ఓకే, సూపర్ బ్రో, గ్రేట్ బ్రో. గెస్ట్ వైస్. ఓకే, and improves management of virtual machine. దీని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమి ఉండదు బ్రో, నాకు తెలిసినంత వరకు నన్ను ఎవరు ఏం అడగలేదు. బట్ ఎవడన్నా వాటి సబ్జెక్ట్ కొంచెం అట్లా అడగాలనుకున్నప్పుడు ఇంకా అడగచ్చు. వాట్ ఆర్ ద డ్రైవర్స్, దాని వల్ల అడ్వాంటేజెస్ అని అడగచ్చు. నన్ను అయితే ఇంతవరకు ఎవరు అడగలేదు. సో OS and operating system. Okay.
ఎగిరిపోయినాయి. అదే నాకు అర్థం కావట్లేదు, ఏం చేయలేదు, వెళ్ళిపోయింది ఇది. ఇలా కంట్రోల్ చేయడంతో పని చేయదా? రాసుకున్నారా కొంచెం? లాస్ట్ ఒక 2 పాయింట్లు రాసుకోవాలి. ఇన్కరెక్ట్ డిస్ప్లే అండ్ నెట్వర్క్ స్పీడ్ దాకా రాసుకున్నా. ఇది పని చేయట్లేదు. లాస్ట్ 2 పాయింట్స్. లాస్ట్ ఓకే. రిస్ట్రిక్టెడ్ మౌస్, restricted movement of the mouse, restricted movement of the నేను ఒక సినారియోస్ చెప్పి ఇవి ఎందుకు నోట్స్ వేరేగా ఉంటుందంటే, మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్స్ ఎక్కువ కొనసాగకూడదు అనుకుంటే ఎప్పుడు కూడా మనకి ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ చెప్తే సరిపోతుంది. ఓకే, వాడు అక్కడ టాపిక్ అక్కడ దాకా కట్ చేసేస్తాడు. ఓకే, వాడికైనా డౌట్స్ ఉన్నా అంటే వాడి సబ్జెక్ట్ పరంగా వాడైనా డౌట్స్ ఉన్నా కూడా మనం క్లారిఫికేషన్ కోసమని క్వశ్చన్స్ అనేది రేస్ చేసి వెళ్తాడు. సపోజ్ మీరు హెచ్ఏ ఎందుకు అది డ్రాప్ అవుతుంది, దానికి దీనికి లింక్ ఏంది అని అడిగారంటే అప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసినట్టు అవుతుంది. ఓకే, మనకు తెలుసుంటే ప్రాపర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తెలియకపోయిందనుకో ఆ టాపిక్ నా అర్థం కట్ చేసేసి మనం ఇంకో టాపిక్ వెళ్ళడం బెస్ట్. అర్థమైంది నేను చెప్పేది? అయిపోయిందా? డన్నా? ఓకే ఓకే. సో ఇవి కాకుండా మనకు ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయంటే, వన్ సెకండ్.
సో ఇవి కాకుండా మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏముంటాయంటే, నా స్క్రీన్ కనబడుతుందా మీకు? 1 సెకండ్. కనిపిస్తుంది. వైట్ బోర్డ్ కాకుండా బ్రౌజర్ షేర్ చేస్తున్నా. సో ఎడిట్ సెట్టింగ్స్, వర్చువల్ మిషన్ ఎడిట్ సెట్టింగ్స్. ఓకే, ఇది విఎం ఎడిట్ సెట్టింగ్స్. ఓకే, విఎం ఎడిట్ సెట్టింగ్స్కి వెళ్ళాక మనకి ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ అని ఉంటుంది. మనకు నెట్వర్క్ అడాప్టర్ అని ఉంది. ఓకే, ఈ నెట్వర్క్ అడాప్టర్ చూసారా ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ అని ఉంది మనకు. ఓకే, ఈ అడాప్టర్ టైప్ ఏముంది మనకి ఇక్కడ? విఎంఎక్స్ నెట్ 3. ఓకే, సో 1 సెకండ్. సో ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నాను, మీరు హెడింగ్ రాసుకోండి. నెట్వర్క్ అడాప్టర్ టైప్స్, నెట్వర్క్ విఎం నెట్వర్క్ అడాప్టర్ టైప్స్ నోట్ చేసుకోండి. ఓకే, విఎం నెట్వర్క్ అడాప్టర్ టైప్స్ ఒకప్పుడు అంటే పాతవి E1000. ఓకే, E1000 దీనికి ముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు నేను మర్చిపోయాను నేమ్స్. E1000, విఎంఎక్స్ నెట్ 2. ఓకే, సారీ, విఎంఎక్స్ నెట్వర్క్ నెట్ 2, విఎంఎక్స్ నెట్ 3. ఓకే, విఎంఎక్స్ నెట్ 3. ఓకే, ఇది లేటెస్ట్ అడాప్టర్. నీకు ఎప్పుడైతే నీ వర్చువల్ మిషన్ లో VMware టూల్స్ ఇన్స్టాల్ అయి ఉంటుందో, ఈ విఎంఎక్స్ నెట్ 3 అడాప్టర్ కూడా, విఎంఎక్స్ నెట్ 3 ఈ టైప్ ఇది మన యొక్క VMware టూల్స్ తో ఇంటర్లింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, if I want to add another network, నేను ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ నేను అదర్ నెట్వర్క్ యాడ్ చేయబోతున్నాను. ఓకే, 1 సెకండ్. యాడ్ ఏ డివైస్. సో I'm going to add a new network adapter. Okay, where is the network adapter? ఇక్కడ. ఓకే, నెట్వర్క్ అడాప్టర్ ఉంది. ఓకే, సో నెట్వర్క్ అడాప్టర్ వచ్చినాక మనకు ఇలాగా E1000 ఇంకా స్టిల్ మార్కెట్ లో ఉంది. E1000 అనేది స్టిల్ మార్కెట్ లో ఉంది. ఎప్పుడు కొన్ని అప్లికేషన్స్ మనకేంటంటే ఈ విఎంఎక్స్ నెట్ 3 సపోర్ట్ చేయదు. వాళ్ళు ఏం చెప్తారంటే దే విల్ యూజ్ ఓన్లీ E1000 నెట్వర్క్ అడాప్టర్ అనేది యూజ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా E1000 నెట్వర్క్ అడాప్టర్ అనేది యూజ్ చేస్తారు. ఒక నిమిషం. సార్ వాయిస్ సార్ స్టక్ అయిపోయింది సార్ వీడియో సార్. బ్రో వినపడతాను, నేనే మ్యూట్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ నెట్వర్క్ అడాప్టర్ అనేది ఎప్పుడు ఇది మన VMware టూల్స్ లేకపోయినా కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. E1000 అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ VMware టూల్స్ ఉంటే మాత్రమే ఈ VMX నెట్ 3 అడాప్టర్ అనేది మనకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది.
వర్క్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు E1000E నెట్వర్క్ అడాప్టర్ ఉంది. ఓకే, ఇక్కడ చూసారంటే ఇవి నెట్వర్క్ మోడల్స్, నెట్వర్క్ అడాప్టర్ మోడల్స్ E1000E ఓకే, SRIOV నాకు తెలియదు అదేందని. ఓకే, నెక్స్ట్ వచ్చి VMX Net 3. ఓకే, అదే మనం అన్ఇన్స్టాల్ చేసేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేసాక ఈ VMX Net 3 అనేది చూడండి కనపడుతుంది, మీకు కనపడదు. బికాస్ ఇట్స్ విల్ కమ్ అలాంగ్ విత్ ద VMware టూల్స్ డ్రైవర్స్ తో పాటు ఇది వస్తుంది. VMware టూల్స్ డ్రైవర్స్ తో పాటు VMX Net 3 అనేది వస్తుంది మనకు. అర్థమైందా? ఓకేనా? సో ఈ డ్రైవర్స్ తో పాటు ఇది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది లేకపోతే మీకు రాదు. ఓకేనా? సో అంటే ఆ డ్రైవర్స్ ఏవేవి డ్రైవర్స్ ఉంటాయంటే ఇవి VMX Net 3 డ్రైవర్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ ద VMware tools, you cannot find this VMX Net 3. VMX Net 3 adapter is the latest one, which will give better performance, network performance better ga untundi compare with the old one. E1000 కన్నా VMX Net 3 latest one VM network అనేది స్పీడ్ గా ఉంటుంది నెట్వర్క్ VMX Net 3 అడాప్టర్ యూస్ చేసినప్పుడు. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. యా చెప్పాలా? ఇప్పుడు అది VM అన్ఇన్స్టాల్ అయిపోయిన అప్గ్రేడ్ అవ్వకపోయినా ఇప్పుడు V1000 ఉంటాయా దాంట్లో? అది బై డిఫాల్ట్ నువ్వు నేను ఎలా చెప్తా ఉంటాయి, ఈ రెండు బై డిఫాల్ట్ ఉంటాయి. డిఫాల్ట్ డిఫాల్ట్ ఉంటాయి. VMware tools లేక డిఫాల్ట్ ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ చిన్న మైనర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ కంపెనీకి వెళ్ళాక ఇబ్బంది పడదు. ఓకే, సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారంటే హార్డ్ డిస్క్ ఉన్నాయి, మనకు హార్డ్ డిస్క్ ఉన్నాయి, రైట్? ఈ హార్డ్ డిస్క్ ఏంటంటే మనకు ఆ స్టోరేజ్ ద్వారా SCSI కంట్రోలర్స్ అంటారు. ఓకే, SCSI కంట్రోలర్స్ అంటారు. ఈ SCSI కంట్రోలర్స్ లో LSI లాజిక్ ఇలాగా ఉండదు. లెట్ మీ యాడ్ వన్ మోర్ SCSI కంట్రోలర్ సో దట్ ఐ కెన్ షో యూ. ఓకే, సో యాడ్ న్యూ SCSI కంట్రోలర్. ఓకే, సో SCSI కంట్రోలర్ అనేది కొత్తది యాడ్ చేశారు. ఓకే, వన్ సెకండ్, వేర్ ఇస్ ది డివైస్? న్యూ SCSI కంట్రోలర్. ఓకే, ఈ న్యూ SCSI కంట్రోలర్ యాడ్ చేసాం. ఓకే, సో దీంట్లో ఈ SCSI కంట్రోల్ చేంజ్ టైప్ చూసారా? ఇది బై డిఫాల్ట్ LSI లాజిక్ అనేది ఓల్డ్ SCSI కంట్రోల్ టైప్ అనమాట. ఓల్డ్ SCSI కంట్రోల్ టైప్. దీంట్లో LSI లాజిక్ ప్యారలల్, బస్ లాజిక్ ప్యారలల్. ఓకే, నోట్ చేసుకోండి కాంట్, లేదా మీరు అక్కడ నోట్ చూసినా చూడొచ్చు. బస్ లాజిక్ ప్యారలల్, LSI లాజిక్ ప్యారలల్. ఓకే, LSI లాజిక్ SAS అని ఉంది. ఓకే, అది కాకుండా మనకి ఏముంది? VMware పారా వర్చువల్ అని ఉంది. VMware పారా వర్చువల్ అని ఉంది. ఈ VMware పారా వర్చువల్ డ్రైవర్ అనేది మీకు ఎప్పుడు కనపడుతుందంటే వెన్ యూ హ్యావ్ ద VMware tools install in your computer, I mean for your virtual machine. ఓకే, ఎప్పుడైతే మీకు అది కనపడుతుందో అప్పుడు మాత్రమే పారా వర్చువల్ డ్రైవర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మటుకే VMware tools ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మటుకే పారా వర్చువల్ అనేది మనకు ఉంటుంది అవైలబుల్. మాకు రియల్ టైమ్ లో VMware మీద రన్ అవుతుంటాయా? LSI లాజిక్ అది ఏంటంటే డిపెండ్ ఆన్ దట్ వన్ అనమాట. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కూడా LSI లాజిక్ లో ఉండొచ్చు, అన్ని కూడా పారా వర్చువల్ ఉండొచ్చు, లేదా కొన్ని LSI లాజిక్ ఉండొచ్చు, కొన్ని పారా వర్చువల్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ డ్రైవర్స్ మార్చేది ఎప్పుడైతే నీ ప్రొడక్షన్ వర్చువల్ మిషన్స్ ఉంటాయో, నీ యొక్క ప్రొడక్షన్ వర్చువల్ మిషన్స్ ఉంటాయో, ఈ SCSI కంట్రోలర్స్ అనేది మీ యొక్క హార్డ్ డిస్క్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మీ యొక్క హార్డ్ డిస్క్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, దాన్ని జస్ట్ సింపుల్ లైక్ దట్ మనం చేంజ్ చేయడానికి కుదరదు. సో మనం ఏం చేయాలంటే దానికి ఒక ప్రొసీడ్యూర్ ఉంటుంది. ఆ ప్రొసీడ్యూర్ ఫాలో అయ్యి హౌ టు చేంజ్ ఏ SCSI కంట్రోలర్ ఫ్రమ్ బస్ LSI లాజిక్ టు పారా వర్చువల్ అని గూగుల్లో కొట్టామంటే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తుంది. ఓకే, సో ఆ ప్రాసెస్ పట్టే మనం వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే అవుటేజెస్ ఎక్కువ అవుతుంది, హార్డ్ డిస్క్ అనేది క్రాష్ అయిపోతుంది. మన యొక్క హార్డ్ డిస్క్ అనేది క్రాష్ అయిపోతుంది. సో మన మిక్స్ అండ్ మ్యాచ్ గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. అన్ని పారా వర్చువల్ కూడా ఉండవు, అన్ని కూడా LSI లాజిక్ ఉండదు, మిక్స్ అండ్ మ్యాచ్ గా ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి. సో వీ నీడ్ టు చేంజ్. సో దాన్ని పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ప్రాజెక్ట్ అంటారు అనమాట. ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తాము అంటే క్లయింట్ రిక్రూట్మెంట్ బట్టి లేకపోతే మనమే పెట్టుకుంటాం. క్లయింట్ చెప్తాడు మాకు పర్ఫార్మెన్స్ అదే వర్చువల్ మిషన్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉందన్నప్పుడు మన సీనియర్ ఆర్కిటెక్ట్స్ వీళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తారు. సో ఏదైతే పర్ఫార్మెన్స్ బాగాలేదో వర్చువల్ మిషన్స్ అని చెప్తారో అప్పుడు వర్చువల్ మిషన్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. వెన్ యూ హ్యావ్ ఏ పారా వర్చువల్ SCSI కంట్రోలర్, సో యువర్ వర్చువల్ మిషన్ విల్ గివ్ ఏ better performance. When you have a network adapter with the VMX Net 3, it will give a better performance. So these both drivers will be available when you have the VMware tools installed.
అర్థమైందా నేను చెప్పేది? ఆ, సో మనకు ఎక్కువ స్లో, ఇప్పుడు కొందరు కనెక్ట్ అవుతుంటారు యూఆర్ఎల్ నుంచి, అదేం చేస్తుంది చాలా స్లో 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 అని చూపిస్తానే లోడ్ అవుతానే ఉంటుంది. ఓకే, అది మనకైతే ఓకే, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అలాంటి కుదరవు కదా. ఓకే, మనమే చిరాకు పడదు, ఏంది ఇది ఇంత లోడ్ అవుతా ఉంది మనకు అనేసి. ఓకే, సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో అలాంటివి కుదరవు అనమాట. సో మనం ఏం చేయాలంటే అవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నాయి మీకు? క్లియరా? సరే, ఏవేవి డ్రైవర్స్ వస్తాయని ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, చెప్తాను. ఇవి ఇంటర్వ్యూలో అడగకపోవచ్చు, మనకు నన్ను అయితే ఇద్దరు క్వశ్చన్ చేయలేదు వీటి గురించి. బట్ ఎనీ ఫర్ సేఫర్ సైడ్ మనం గుర్తుండడం అనేది చాలా, ఇది మ్యాన్గా నేర్చుకోవచ్చు, బేసిక్స్ ఇది. ఓకే, మనకి ఇంకా టాపిక్స్ అన్ని చాలా చిన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోవడం, చిన్న చిన్న టాపిక్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు ఈజీగా ఉంటుంది. డ్రైవర్స్ చెప్తున్నా, ఒక్కొక్క డ్రైవర్స్. ఓకే, ఏవేవి ఇన్స్టాల్ అవుతాయి అండ్ యూ హ్యావ్ ఇన్స్టాల్ ద VMware టూల్స్, ఏ డ్రైవర్స్ ఉంటాయి అవి చెప్తున్నాను. మరి ఇంత డీటెయిల్గా అవసరం. ఓకే, సో ఇదేంటంటే సో బ్రో ఇవేం మేము క్వశ్చన్లు అడగరు, బట్ యూ షుడ్ నో ద సబ్జెక్ట్. ఓకే, అందుకని చెప్తున్నాను. Activity
మూవ్ చేశానా నెక్స్ట్ దానికి? ఒక్క నిమిషం. బిఎంఎస్ ఈ డ్రైవర్ మనం పిక్ చేస్తాం. net 3 working. ఓకే డన్ అయిపోయింది. డన్నా బ్రో అందరు రాసుకున్నారా? నోట్ చేసుకోండి బ్రో. ఎస్ సార్, కంప్లీట్ సార్. నెక్స్ట్ అనదర్ డ్రైవర్స్, ఇవన్నీ డ్రైవర్స్. ఓకే, మీరు ఎప్పుడైతే ఆ VMware టూల్స్ ఇన్స్టాల్ చేస్తారో అక్కడ చూడొచ్చు. మీరు ఈవెన్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు కనపడుతుంది బ్రో. ఓకే, హౌ టు ఇన్స్టాల్ VMware టూల్స్ అని కొట్టారంటే యూట్యూబ్ లో ఫర్ VMware VMware టూల్స్. ఓకే, కదా చాలా. ఈ డ్రైవర్స్ గుర్తుపెట్టుకోవచ్చు.
బ్రో ఎక్కడైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? హలో హలో, క్లియరా? క్లియర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? హార్డ్వేర్. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ చేద్దాం, రేపు మార్నింగ్ అది డిస్కస్ చేద్దాం. ఓకే, అది కొత్త టాపిక్ వస్తుంది. ఎస్ సార్. మీరు ముందు ఇది నోట్స్ రాసుకొని ఇది ఒక ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో రేపు మార్నింగ్ కలుద్దాం. బ్రో వీలుంటే ఒక ఎర్లీగానే కలుద్దామా మనం? సర్లే, కానీ ఎన్ని గంటలకన్నా?